గౌరవాధ్యక్షులు. రాష్ట్రంలోని డిస్కమ్స్లో సుమారుగా 3,000కు పైగా మీటర్ రీడర్లు అందరూ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు సుమారుగా 10-15 సంవత్సరాల నుండి ప్రతి ఇంటికి వెళ్ళి రీడింగ్ తీసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీటర్ రీడర్స్ అందరికీ న్యాయం చేస్తాము. ఈ స్మార్ట్ మీటర్లు రావడంతో వీళ్ళు ఉపాధి పోయే ప్రమాదం ఉంది కాబట్టి స్మార్ట్ మీటర్లకి వేగవంతమైన వెంటనే ప్రత్యేకమైన ఉపాధి చూపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, ఫినిష్ ఇచ్చారు, ఆర్డర్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆచరణలో మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈరోజు స్మార్ట్ మీటర్లు చాలా వేగంగా అన్ని జిల్లాల్లో బిగిస్తూ ఉన్నారు. ఈరోజు సర్వీసులు తగ్గిపోతున్నాయి, ఇన్కమ్ తగ్గిపోతుంది. ఉన్నటువంటి ఉపాధి అంటే అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఇదే నమ్ముకొని పనిచేస్తున్న ఉపాధి కూడా పోయి మాకు తక్షణమే ఉపాధి కల్పించమని చెప్పి ఇప్పటి వరకు కూడా చేయడం పరిస్థితి. అందుకని మేము ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణం మీటర్ రీడర్లందరికీ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చాలా పోస్టు ఖాళీలు ఉన్నాయి. బ్రేక్ డౌన్ గ్యాంగ్లు సిబ్బందిగా నియమించవచ్చు, ఆపరేటర్గా పెట్టవచ్చు, కంప్యూటర్ ఆపరేటర్లు, వాచ్మెన్లు, వాచ్మెన్ వాళ్ళు, ఆఫీస్ సబార్డినేట్స్, రకరకాల పద్ధతుల్లో వీళ్ళందరినీ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో 30 రోజులు పనిచేసుకొని 30 రోజులు ఎదుర్కోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించలేదు. రేపు 2వ తారీఖు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్లందరూ పని బంద్ చేసి విజయవాడ నగరానికి రాబోతూ ఉన్నారు. ఆ రోజు ఇక్కడే తమ న్యాయమైనటువంటి నిర్ణయానికి పరిష్కారమైనంత వరకు విజయవాడ నగరంలోనే ఉండబోతా ఉన్నారు. కాబట్టి తక్షణం ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలని చెప్పి